హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీతో తుమ్మలపాలెం గ్రామంలోని శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత పంచభూతాత్మిక బాలకోటేశ్వర లింగాల స్వామి వారి దేవస్థానంలో జరిగేటటువంటి శివరాత్రి మహోత్సవాలు ఒకదాని తర్వాత ఒకటి వీడియో రూపంలో మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా ఈ వీడియోలో శివరాత్రి రోజున శివ కళ్యాణానికి ముందుగా జరిపేటటువంటి బొడ్డురాయి పూజా కార్యక్రమాన్ని, అసలు బొడ్డురాయి అంటే ఏంటి, ఎందుకు పూజిస్తారు అనే వివరాలతో పాటుగా కళ్యాణానికి ముందు నిర్వహించేటటువంటి మరికొన్ని కార్యక్రమాలను మీతో షేర్ చేసుకుంటాం. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోని పూర్తిగా చూడడం, లైక్ చేయడం, షేర్ చేయడం, మీ ఒపీనియన్ నా కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం వల్ల, స్కిప్ చేయకుండా చూడడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో బాలకోటేశ్వర లింగాల స్వామి వారి దేవస్థానంలో జరిగే శివ కళ్యాణానికి కోసమని బొడ్డురాయిని పూజించడానికని ముత్తైదువులందరూ కలిసి బాలకోటేశ్వర లింగాల స్వామి వారి దేవస్థానం నుంచి మేళతాళాలతోటి పూజా ద్రవ్యాల అన్నింటినీ తీసుకొని బయలుదేరారు. స్వామివారి కళ్యాణం చేయడం అంటే మాటలు కాదండి, చాలా పనులు ఉంటాయి. అందులో ముఖ్యమైనది బొడ్డురాయిని పూజించడం. స్వామివారి కళ్యాణాలకే కాదండి, ఊరిలో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా, ఏ చిన్న శుభకార్యమైనా సరే ముందుగా బొడ్డురాయిని పూజిస్తారు. ఇక్కడ వీడియోలో కనపడుతున్నటువంటి దేవాలయం శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయం. ఈ దేవాలయాన్ని పోయిన సంవత్సరం పునర్నిర్మించారు. ఇదేనండి తుమ్మలపాలెం గ్రామంలో నడిబొడ్డున ఉన్నటువంటి బొడ్డురాయి. ముత్తైదువులందరూ కూడా ఈ బొడ్డురాయిని చేరుకుని పూజా ద్రవ్యాలతోటి ముందుగా ప్రదక్షిణ చేస్తారు. అసలు బొడ్డురాయి అంటే ఏంటంటే ఊరి మధ్యలో నిలువుగా నాటినటువంటి రాయి. ఈ రాయి ఒక్కో చోట ఒక్కో ఊర్లో ఒక్కో విధంగా ఉంటుంది. కొన్ని ఊర్లలో గ్రామం మధ్యలో ఉంటుంది, కొన్ని ఊర్లలో గ్రామం చివర గాని గ్రామం మొదట్లో గాని ఉంటుంది. ఈ బొడ్డురాయిని మహాలక్ష్మి అంశగా, శీతల దేవతగా భావించి పూజిస్తారు. గ్రామాల్లో ఎటువంటి అరిష్టాలు, పశు వ్యాధులు, సాంఘిక వ్యాధులు సోకకుండా ఉండడానికి ఈ బొడ్డురాయి కింద శీతల యంత్రాన్ని ప్రతిష్ఠించి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. ఈ కార్యక్రమాన్ని బైండ్ల పూజారులు మాత్రమే శాక్తేయ సాంప్రదాయంలో నిర్వహిస్తారు. బొడ్డురాయి అంటే గుడిలో ధ్వజస్తంభం లాంటిది. మనం గుడికి వెళ్ళినప్పుడు ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించుకుంటాం. అలాగే ఊరిలో కూడా ముందుగా బొడ్డురాయికి నమస్కరించుకొని పూజించుకొని తర్వాతే కార్యక్రమాన్ని మొదలు పెడతారు. బొడ్డురాయిని ముందుగా పసుపు నీళ్ళతో శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి కళ్యాణ బొట్టుని పెడతారు. పసుపు కొమ్ముని కడతారు. పసుపు, కుంకుమ, గంధాన్ని సమర్పించి ధూపదీప నైవేద్యాన్ని, తాంబూలాన్ని, హారతిని ఇస్తారు. బొడ్డురాయిని పూజించిన తర్వాత ముత్తైదులందరూ కూడా తీర్థప్రసాదాలను తీసుకొని మేళతాళాలతో స్వామివారికి, అమ్మవారికి తలంబ్రాలని కలుపుతారు. తలంబ్రాలు కలిపేటప్పుడు స్వామివారి నామస్మరణ చేస్తూ భక్తి గీతాలను పాడుతూ తలంబ్రాల్ని కలుపుతారు. స్వామివారికి ఆవు నెయ్యి, పసుపు వేసి తలంబ్రాలు కలుపుతారు. అమ్మవారికి ఆవు నెయ్యి, కుంకుమ వేసి తలంబ్రాల్ని కలుపుతారు. తలంబ్రాలు కలిపిన తర్వాత ముత్తైదువులందరూ కలిసి తలంబ్రాలని, మిగిలినటువంటి పూజా ద్రవ్యాలు అన్నింటినీ తీసుకొని ఆలయానికి చేరుకుంటారు. తరువాత ఆలయ ధర్మకర్తలైన చెల్లు వెంకట రాజారావు గారు, నాగమల్లేశ్వరి దంపతులు ముందుగా విఘ్నేశ్వరుని షోడశోపచారాలతో పూజించి విఘ్నేశ్వరుల వారికి
బాలకోటేశ్వర లింగాల స్వామి వారికి, కాశీ అన్నపూర్ణమ్మ అమ్మవారికి, ఆంజనేయ స్వామి వారికి, కాలభైరవుడికి అందరికీ వస్త్రాలని తాంబూలాలని సమర్పిస్తారు. ఈ విధంగా ఆలయంలో దేవతలందరికీ వస్త్రాలని తాంబూలాన్ని సమర్పించిన తర్వాత స్వామివారి కళ్యాణానికి కావాల్సిన పూజా ద్రవ్యాలను తీసుకొని స్వామివారి కళ్యాణానికి బయలుదేరుతారు. నా తర్వాత వీడియోలో స్వామివారి కళ్యాణం గురించి మీతో షేర్ చేసుకుంటాను. మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.